ఒకనాడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి యాగ అశ్వాన్ని వదులుతాడు. యాగ అశ్వం మణిపుర రాజ్యానికి వెళ్తుంది. మణిపుర రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. మయూరధ్వజుడు యాగస్వాన్ని బంధిస్తాడు. భీమ, అర్జున, నకుల, సహదేవుల్ని యుద్ధంలో ఓడిస్తాడు. అది తెలుసుకున్న ధర్మరాజు యుద్ధానికి బయలుదేరుతుండగా శ్రీకృష్ణుడు ధర్మరాజుని ఆపి, మయూరధ్వజుడు నా భక్తుడు, తాను రాజ్యాన్ని కోల్పోడు అని ఒక వ్యూహం పన్నుతాడు. బ్రాహ్మణ రూపంలో ధర్మరాజు శ్రీకృష్ణుడు మయూరధ్వజుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ రాజ్యం దాడుతూ ఉంటే నా కుమారుణ్ణి సింహం పట్టుకుంది. వదలమంటే మయూరధ్వజుని శరీరంలో సగం నాకు ఆహారంగా ఇస్తే వదులుతాను అంది. అది విన్న మయూరధ్వజుడు సరే అని అంగీకరిస్తాడు. అది చూసిన శ్రీకృష్ణుడు, నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. నా శరీరం లేకపోయినా నా ఆత్మ ఎప్పుడూ మీకు దగ్గరగా ఉండాలి అని అంటాడు. అది విన్న శ్రీకృష్ణుడు, ప్రతి ఆలయం ముందు ధ్వజస్తంభంలా నీవు ఉంటావు. ముందు నీకు ప్రదక్షిణ చేసిన తర్వాతే మూల విరాట్ని దర్శనం చేసుకుంటారు ప్రజలు అని వరమిస్తాడు. అప్పటి మయూరధ్వజుడే ఇప్పుడున్న ధ్వజస్తంభం.